మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఈ లోకంలో మనం జన్మించింది ఎందుకంటే ఆయన కోసం. ఆయన కోసం అంటే ఆయనకి నీ వల్ల నా వల్ల అవసరం తీయటానికి కాదు. ఆయన కోసం వాళ్ళు నిర్ణయించుకుంది. దేనికి ఆయన కోసం అంటే ఇక్కడ మీరు గమనించాలి, పరలోకంలో యుద్ధం జరిగింది. గతంలో చెప్పాను, జరిగిందా యుద్ధం పరలోకం? ఎవరెవరికి? యేసుక్రీస్తుకి లూసిఫర్కి యుద్ధం జరిగింది. ఎందుకు జరిగిందంటే తండ్రి స్థానము నాకు కావాలనుకున్నాడు లూసిఫర్. తండ్రి సింహాసనం పక్కన కుమారునికి సింహాసనం వేస్తే, క్రీస్తు సింహాసనానికి వేస్తే ఆ సింహాసనం నాకు కావాలన్నాడు. దేవుడు చెప్పాడు, నీకు న్యాయం కాదు కదా, నువ్వు సృష్టికర్తవు కాదు కదా, నువ్వు సృష్టివే కదా, నీకు ఎలా వస్తుంది అంటే అక్కడ పోరాటం జరిగింది. అంటే కత్తులతో బాణాలతో యుద్ధాలతో కాదు ఆ పోరాటం, మంచికి చెడుకు మధ్య పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దేవుడు అవకాశం ఇచ్చాడు లూసిఫర్కి, నువ్వు మారాలి అని అవకాశం ఇస్తే లూసిఫర్ మారకపోగా పరలోకంలో దేవదూతలకి 3వ వంతు దేవదూతల్ని తన వశం చేసుకున్నాడు. వాళ్ళకి నూరిపోసి ఇదిగో ఇలాంటి వాడు దేవుడు, వాళ్ళ కుమారుడైన క్రీస్తుకేమో సింహాసనం ఇచ్చాడు, నేను మీ అందరికి అధిపతిని కదా, నన్ను పక్కన పడేశాడు, నాకే స్థానం లేదు, మీరెంత ఆఫ్టాలని చెప్పని నూరిపోయటం ప్రారంభించాడు. అప్పుడు అందరు కూడా 3వ వంతు దేవదూతలు లూసిఫర్ వశమయ్యారు. ఇలాగే వదిలేస్తే పరలోకమంతటిని కూడా భ్రష్టత్వానికి గురి చేస్తాడు సాతానని చెప్పి గుర్తెరిగి దేవుడు పరలోకం నుంచి పడద్రోశాడు. ఆ విధంగా పడదోయబడ్డాడు. అయితే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకునే అర్థం ఏంటంటే, ఈ లోకంలో పడ్డ తర్వాత ఈ రోజున సాతాన్ని గెలిపించాలన్నా దేవుణ్ణి గెలిపించాలన్నా ఎవరు దానికి కారణం? సాతానుకి దేవునికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరిని గెలిపించడానికి ఎవరు కారకులు? మనమే. అందుకు ఏర్పాటు చేస్తున్నాడు నిన్ను నన్ను దేవుడు. నిన్ను నన్ను ఆయన గెలిపించడానికి ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కోసం నీ అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు, ఆయన కృపగల దేవుడని, నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పగలనటువంటి సాక్ష్యము నువ్వు నేను కలిగి ఉండాలి. గతంలో చెప్పాను నేను, క్రికెట్ ఆడుతున్నామంటే బాల్ ఒక ఆయన బ్యాట్తో కొట్టేస్తాడు, ఒక ఆయన పట్టుకుంటాడు. ఆ గెలిపించేది ఏంటి? బాలే, ఇన్ రన్స్ వచ్చాయని చెప్పేది బాల్ బౌండరీ దాటితే 4 అంటారు, బాల్ ఇంకా స్టేడియం దాటి వెళ్ళిపోతే 6 అంటారు, మధ్యలో పట్టుకుంటే అవుట్ అంటారు. ఆ బాలే